సమాజ సేవ అంటే చాలా ఇంట్రెస్ట్. కానీ ఆ టైంలో మనం నేను సెటిల్ చేసుకోవాలి అనే ఒక స్ట్రగుల్ ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా చేశాను. వచ్చిన తర్వాత సర్వీసెస్ చేయాలి. సర్వీసెస్ చేయాలి అంటే అమ్మ నాన్నగారి పేరు మీద ఫౌండేషన్ స్టార్ట్ చేశాను, లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కింద ముఖ్యంగా నేను మొదట కోడింగ్ క్లాస్ స్టార్ట్ చేశాను. కోడింగ్లో అంటే మీకు పిల్లలు అందరూ ఉంటారు, కుటుంబాలు ఉంటారు. పాప మన అమ్మాయి ఉంది స్వాతి, వాళ్ళకి తెలుసు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని, పైథాన్ అని, జావా అని. ఈరోజు వరల్డ్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్న పైథాన్. ఒకప్పుడు ఇప్పుడు బ్యాక్ బోర్డ్ నెట్వర్క్స్ మీద బాగా, ఈరోజు కూడా డివైసెస్ మీద పనిచేసి ఆండ్రాయిడ్ మొబైల్స్ మీద పనిచేస్తుంది జావా. ఇలా ఎన్నో కూడా ఫ్రంట్ ఎండ్, HTML, CSS, జావా స్క్రిప్ట్ అంటే సార్ అందరి అలా కోడింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తూ సమాజానికి కొంచెం క్లోజ్గా వాచ్ చేసినప్పుడు వివాహం పరిచయం చాలా అవసరం అని నాకు అనిపించింది. వివాహ పరిచయం ఎందుకు అవసరం అంటే ఈరోజు హిందూ సమాజంలో మీరు ఎంత మధ్యన హిందూ సమాజంలో ఎన్ని కమ్యూనిటీలు అయితే ఉన్నాయో అన్ని కమ్యూనిటీలో వివాహం అనేది ఒక పెద్ద సమస్యగా ఉంది. అది మీ అందరికీ తెలుసు, తల్లిదండ్రులు. అప్పుడు నేను పరిచయ వేదిక రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్లైన్ జూమ్ అండ్ వాట్సాప్ గ్రూప్ ప్యానల్గా చేస్తూ ఎంతమంది తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయిన తర్వాత నాకు తెలిసిన పరిచయం ఏంటంటే 75% మ్యాచ్ జ్యోతిషం మొత్తం 75% మ్యాచ్, 25% మ్యాచ్లు మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ మీద ఉంటాం. ఇది నేను ఫైండ్ అవుట్ చేసిన సత్యం. వెంటనే నేను తీసుకున్న యాక్షన్ ఏంటంటే మా పార్టీలో ఏం చెప్తారు అంటే వీ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్ ఫర్ ఏ ప్రాబ్లం. ఇట్ డజంట్ మీన్ మన ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చేమో అంటే సార్ ఈ ప్రాబ్లం రాంగ్, వీ నీడ్ టు ఫైండ్ ఎ సొల్యూషన్. వెంటనే నేను శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి యొక్క జ్యోతిష్యాలు అనే ప్లాట్ఫామ్ కింద ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ పెట్టడం స్టార్ట్ చేశాను. అది వేదిక మీద కృష్ణమూర్తి పద్ధతి. దాన్ని ఎంత లోతుగా అయితే చదివాను అంటే నాకు తెలిసిన వాస్తవం ఏంటంటే ఇంత తల్లిదండ్రులు ఇంత మోసం చేస్తున్నాడా. చిల్లర జ్యోతిష్యం లేదు, చిల్లర జ్యోతిష్యం చెప్పేది. మనం చదువుకున్నాం, వీళ్ళు జ్యోతిష్యం ఎలా నమ్ముతున్నారు. అప్పుడు నాకు కనుక్కున్నది ఏంటంటే ఒక కారణము చెప్పి వివాహాలు చెడగొట్టే వాళ్ళు ఎక్కువ. కొందుకి ఒక కారణం చెప్పి నేను అప్పుడు మళ్ళీ కృష్ణమూర్తి పద్ధతులకి వెళ్ళి చదువుతూ ఉంటే వేదికలో ఉన్న కన్ఫ్యూజన్ అంతా కృష్ణమూర్తిలో తొలగిపోతుంది. సో మరి ఎలా చేయాలి, దీన్ని సిస్టమ్ సాల్వ్ చేయాలి. ఎందుకు అంటే ఒక వివాహాన్ని ఎందుకు పట్టుకోవాలి సమాజంలో అంటే ఈరోజు హైందవ సంస్కృతి, హిందూ సమాజము రోజు రోజుకి మీకు తెలుసు తగ్గిపోతూ ఉన్నారు, అంతా తగ్గుతూ ఉన్నారు. రాబోయే కాలంలో ఒక్కొక్కటి నలుగురిని కనమని వేడుకునే పరిస్థితి మనకి రాబోయే కాలంలో వస్తుంది. కాబట్టి మంచిగా కావాలంటే అక్కడ స్వామివారి జలసౌధ పక్కనే ఉంది, గ్లాస్ ఉంది, గ్లాస్ ఉంది, పక్కన జస్ట్ స్వామివారి జలప్రసాదం. సో నేను ఎన్నో ఆన్లైన్ లైఫ్ లాంగ్ అమ్మ నాకు చెప్పింది, లైఫ్ లాంగ్ నేను ఈ సర్వీసెస్ నడుస్తాం. లైఫ్ లాంగ్ నాకంతా అమ్మ సమయం ఇస్తుందో అంతకి లైఫ్ లాంగ్ సర్వీసెస్ నడుస్తుంటే ఆ సర్వీసెస్లో నేను చెప్పినవన్నీ అప్పుడు మనం ఈ జ్యోతిషాన్ని ఒక రూట్స్కి వెళ్ళేసి ఎరాడికేట్ చేయాలి అంటే దానికి తల్లిదండ్రులతో కనెక్ట్ అవ్వాలి. ఆన్లైన్ చేసేది సరే, హైదరాబాద్ వచ్చిన ఆఫ్లైన్ చేయాలి. ఈ ఆఫ్లైన్లో ఈరోజు పెట్టిన ఈ కార్యక్రమంలో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ పరిచయం కొంచెం ఆగుదాం. అంటే లేట్ కమర్స్ వస్తుందంట, మొదట్లో ఎవరు లేదు, గ్యాదర్ అవుతుంది. సో అందరూ రానివ్వండి, పరిచయం కొంత సమయం ఇద్దాం. ఈ ముందు మన జ్యోతిష్యం అనే టాపిక్లో నేను చూసిన లోతుగా చదివిన జ్యోతిష్యంలో ఈరోజు తల్లిదండ్రులని ఏ రకంగా మోసం చేస్తున్నారు. మొట్టమొదటి మీరు ఒకరి దగ్గరికి వెళ్తారు, అతను ఒక కారణం చెప్పి ఆ వివాహాన్ని చెడగొట్టారు. ఆ ఒక కారణం ఏంటి బాగా వినండి.
ఏక నక్షత్ర దోషం. నేను చెప్పే వాటిలో ఏదో ఒక కారణం నీకు తప్పనిసరిగా చెప్పి ఆ పెళ్లిని జరగదు. ఏక నక్షత్ర దోషం, ఏక రాశి దోషం, ఏక లగ్న దోషం. ఏక నక్షత్రం అంటే ఒకే నక్షత్రం అమ్మాయి, ఏక రాశి అంటే ఇద్దరిది ఒకే రాశి, ఏక లగ్నం అంటే ఇద్దరిది ఒకే లగ్నం. త్రిజ్యేష్ఠ దోషం, అమ్మాయి ఇంటికి పెద్దది, అబ్బాయి ఇంటికి పెద్దోడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు జ్యేష్ఠ మాసంలో కానీ జ్యేష్ఠ నక్షత్రంలో కానీ పుట్టారు. త్రిజ్యేష్ఠ పనికిరాదు, తీసేయండి. తర్వాత కుజ దోషం, రాహుకేతు దోషం, రజ్జు దోషం, వేద నక్షత్ర దోషం, బకుటా దోషం. బకుటా దోషం అంటే రాసులు కలవటం లేదు. అమ్మాయి రాశి అబ్బాయి రాశి షష్టాష్టకాలు అవుతున్నాయండి, షష్టాష్టకం అవుతుందంట. అందువల్ల ఆ కారణం చెప్పి ఆపేసేది లేదు. అంటే అమ్మాయి రాశి కన్నా అబ్బాయి రాశి ముందుంది. దాన్ని జ్యోతిష్యంలో 2-12 కాంబినేషన్ అంటారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు వి దశకం. వి దశ అంటే 12, వి అంటే 2-12 కాంబినేషన్. ఇది తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళకి అర్థం కాదని అమ్మాయి రాశి కన్నా అబ్బాయి రాశి ముందుంది అని పెళ్లి జరగదు. లేదు అంటే నవపంచకం 9-5 కాంబినేషన్ అయిందండి, షష్టాష్టకం అయిందండి, బకుటా దోషం ఉందండి. అంటే రాసులు కలవలేదు అంటే బకుటా దోషం. ఏకనాడి అయింది, అబ్బాయి అమ్మాయి ఒకే నాడి కింద అయిపోయారు. అమ్మాయి రాక్షసుడు అయింది, అబ్బాయి దేవగణం అయ్యాడు. అమ్మాయి అబ్బాయి ఎలుక పిల్లి అయ్యారు, వైర జంతువులు, పాము మునీసయ్యారు, ఆవు పులి అయ్యారు. అమ్మాయి తారాబలం బాగలేదు, నైధన తారయ్యాడు. అబ్బాయి ప్రత్యేక తారయ్యాడు, లేదు విపత్తారయ్యాడు. ఈ రకంగా తారాబలం, చంద్రబలం, చంద్రుడు అష్టమ చంద్రుడయ్యాడు, అర్ధాష్టమ చంద్రుడయ్యాడు. గోచరించే గురువు శుభస్థానాలలో లేడు, జన్మత గురుబలం లేదు, జన్మత కుజుడు సరిగా లేడు, కుజదోషంలో ఉన్నాడు. ఈ రకంగా మీకు చెప్పి నా దగ్గరికి ఎంతమంది వచ్చారు. ఎంతమంది ఉంటారని నన్ను అడిగారు, సార్ ఈరోజు సొసైటీలో మమ్మల్ని అతనికి దురదృష్టం వచ్చా రాదా, ఎలా కనుక్కోవాలి అన్నప్పుడు నేను చేసిన ఆన్సర్ సింపుల్. ఎవరైతే మీకు ఒక కారణం చెప్పి చెడగొడతారా వాళ్ళకు జ్యోతిష్యం రాదు, చిల్లర వచ్చు. మరి ఎలా సార్, వాళ్ళు ఎలా అయ్యి ఈ జ్యోతిష్యం ఎందుకు నమ్ముతున్నారు? ఫస్ట్ ఇండియన్ క్వశ్చన్. పైన గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలు ఈ హిందువుల మీదే ఎందుకు ప్రభావం చూపిస్తాయి? భగవంతుడి దృష్టిలో మనం అందరము సమానము, మానవు అయినప్పుడు పైన ఉండే గ్రహాలు హిందూ మతంలో ఉన్న మన కమ్యూనిటీస్ మీదే ప్రభావం చూపిస్తాయి, మిగతా వాళ్ళకి అది వర్తించదా? మొదటి క్వశ్చన్. రెండో క్వశ్చన్, 30 years బ్యాక్ మీ తల్లిదండ్రులు మీకు పెళ్లి చేసే కదా జ్యోతిష్యం చూడటం అంటే తన బాధ్యతను సిన్సియర్గా తల్లిదండ్రులు 30 years 40 years బ్యాక్ చేసేది. ఈరోజు మనం తల్లిదండ్రులుగా క్వశ్చన్ వేసుకోవాలి, సిన్సియర్గా చేస్తున్నామా? జాతకాలు పట్టుకొని తిరుగుతూ ఉంది. వేరే మతాలకు జాతకాలు మనకి పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం. నా దగ్గర 1970 ప్రొఫైల్స్ వచ్చింది, 1980 ప్రొఫైల్స్ వచ్చింది. ఎవరు ఎలా ఈ సిస్టమ్స్ కాపాడేది? ఇక్కడ మ్యాచెస్ పెళ్ళిళ్ళు కావు. సో నెక్స్ట్ వీక్ ఇంకొక నేను నగ్న సత్యం చెప్తున్నాను, వినండి బాగా. గ్రహాల గురించి చెప్పాను, తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం చేయాలి. తప్పనిసరిగా మనం కూడా అదే పాత్ర, మన తల్లిదండ్రులు 30 years బ్యాక్ చేసిన పాత్ర ఈరోజు మనం చేయాలి. మూడోది నేను ఒక ఇంపార్టెంట్ చెప్తున్నాను, జ్యోతిష్యం అంటే ఈ ప్రపంచంలో రకరకాల జ్యోతిష్యాలు. ఈరోజు మన ఇండియాలో వేదిక జ్యోతిష్యం అంటారు. నేను చెప్తారు, పరాశర మహాముని లోక కళ్యాణం నారద మహర్షి చెప్పాడు, ఆయన మనకి మన మానవ సంతతి కోసం ఇచ్చారు. దాంట్లో ఉన్న తప్పులను ఎత్తి చూపుతూ మహానుభావుడు కృష్ణమూర్తి గారు, తమిళనాడుకి చెందిన ఆయన, ఏపీ పద్ధతుల్లోకి సబ్లాట్ గారి మీద వేదికలో ఉన్న తప్పులు చాలా వరకు ఎలిమినేట్ చేస్తూ తాను వేరే స్టైల్లో జ్యోతిష్యాన్ని చెప్పాడు.
యూరప్ కాంటినెంట్, యూరప్ ఖండము, అమెరికా, వీళ్ళు వెస్ట్రన్ జ్యోతిష్యాన్ని ఫాలో అవుతారు. మీకు తెలుసు గ్రీక్ అండ్ రోమ్స్ ఉంటారు, వాళ్ళకు ఒక సపరేట్ జ్యోతిష్యం, చైనాకు ఒక జ్యోతిష్యం, జపాన్కి ఒక జ్యోతిష్యం. ఇవన్నీ ఎందుకు మన ఇండియాకి యూరోప్కి ఉన్న జ్యోతిష్యంలో డిఫరెన్స్ చెప్తారు బాగా. మన జ్యోతిష్యంలో ఉదాహరణకి వెస్ట్రన్ జ్యోతిష్యంలో మేషంలో ఒక గ్రహం ఉంది అంటే సూర్యుడు, మేషంలో సూర్యుడు 17 డిగ్రీల దగ్గర ఉన్నాడు అంటే మన జ్యోతిష్యంలో ఆ సూర్యుడు మీనంలో 21 డిగ్రీల దగ్గర. అప్పుడు డిఫరెన్స్ ఎంత వచ్చింది? 24 డిగ్రీలు. ఎందుకంటే మీనంలో 21 డిగ్రీలు అంటే 9 డిగ్రీలు ప్లస్ మేషంలో 17 డిగ్రీలు, మొత్తం 24 డిగ్రీలు. అంటే వాళ్ళు చెప్పిన జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు మేషంలో 15 డిగ్రీల దగ్గర ఉంది, మన దగ్గరికి ఒకసారి మీనంలోకి వెళ్ళాడు. ఎంత డిఫరెన్స్! ఎప్పుడైతే గ్రహాల పొజిషన్స్ మారతాయో జన్మ రాశి మారింది అంటే జన్మ నక్షత్రం మారిపోయి. సో అలాంటి జ్యోతిష్యాన్ని మనం ఎందుకు నమ్మాలి? వెస్ట్రన్ జ్యోతిష్యంలో చెప్తే సింపుల్గా మీ అందరికీ తెలుసుకుంటుంది. కొంతవరకు జ్యోతిష్యం అందరూ రాసు తెలుసుకుంటుంది అందరికీ. మేష, వృషభ, మిథున, కర్క, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధను, మకర, మీన, మకర, కుంభ, మీన మీరందరూ చదువుంటారు. కొంతమంది ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. వీటిని 12 రాసులు 25 నక్షత్రాలుగా విడగొట్టారు, మీరు చదువుంటారు. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, వృశ్చిక, ఆరుద్ర, పునర్వసు, పుష్య, అశ్లేష, మఖ, కుంభ, ఉత్తర, హస్త, చైత్ర, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ట, శతభిషం, పూర్వాషాఢ, ఉత్తర, వతడు 27 నక్షత్రాలుగా విడగొట్టారు. మీకు తెలుసు 27 నక్షత్రాలు 12 రాసులుగా మీద నడిచే ఈ జ్యోతిష్యంలో మన వేదిక జ్యోతిష్యంలో సూర్యుడి పొజిషన్కి 24 డిగ్రీల వేరే వేరే జ్యోతిష్యానికి ఇంత ఏ గ్రహానికి అయినాడు 24 డిగ్రీల డిఫరెన్స్ వస్తుంది. దీన్ని మీరు ఎక్కడన్నా విన్నారు అంటే అయనాంశం అంటారు. మనము ఎన్సీ లాహిరి, మన ఇండియన్ గవర్నమెంట్ ఎన్సీ లాహిరి అయనాంశాన్ని ఎక్కువ సపోర్ట్ చేస్తుంది, అంటే రికగ్నైజ్ చేస్తుంది. సో ఇలా డిఫరెన్స్ వచ్చే గ్రహస్థితుల మీద వచ్చే డిఫరెన్స్ వల్ల గ్రహాల పొజిషన్స్ మారినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క గ్రహానికి పొజిషన్స్ మారినప్పుడు నా రాసులు మాత్రం నక్షత్రాలకి ప్రిడిక్షన్స్ అన్నీ మారిపోతాయి. సో అలాంటి జ్యోతిష్యం మనకు అవసరం నేను అడుగుతున్నాను. అలాంటి జ్యోతిష్యం వల్ల ఇక్కడ మనకి నష్టం తప్పితే లాభం లేదు. ఎందుకు నష్టం ఉందంటారా? ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు జ్యోతిష్యం అంటే నేను పర్టికులర్గా ఒక కమ్యూనిటీ నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళే చెప్తారు. ఈరోజు ప్రతి సంధికి గొంతుకి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. 50 రూపాయలు తీసుకొని 200, 300, 400 అవసరమైతే 1000 రూపాయలు. కొంతమంది కుజ దోషం మీద నా నోటీస్కి వచ్చిన కేసులు 50,000 తీసుకొని కుజ దోషం పూజ చేయించారు. కొన్ని చోట్ల 25,000 తీసుకున్నారు. సో ఈ కుజ దోషం అనే కాన్సెప్ట్ అస్సలు వివాహం కానీ అదేమంటే కుజ దోషం ఉంటే రాగి చెట్టు కట్టేయాలి, కుండలు పగలగొట్టాలి, ఈ టైప్లో మనకి మిస్లీడ్ చేయాలి, మనం మిస్గైడ్ చేస్తాం. సో ఇలాంటి నేను ఎంతో చదివిన తర్వాత ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ మన సంస్థలో సాయంత్రం 9 గంటలకి వాట్సాప్ గ్రూప్ జూమ్లో నడుస్తూ ఉంటుంది. ఎన్నో వీడియోలు చేశాను. జ్యోతిష్యాన్ని కొంతమంది నన్ను అడిగారు, సార్ నమ్మాల్సి వస్తుంది సార్, నమ్ముతాను. మరి ఎక్కడ నమ్మితే పై చూస్తాను సార్, నేను రాసిస్తాను, మీకు సంతకం చేస్తాను. మీరు పై చూసిన జ్యోతిష్యం వల్ల ఆ పేరుని అక్కడ ముందుకున్నాను. ఎందుకంటే నేను చెప్పిన 26 కారణాల్లో ఏదో కారణం మాత్రం చెప్పి అక్కడికి క్యాన్సిల్ చేస్తాను. అష్టమం కూడా 36 కారణాలు 18 వచ్చి నేను వద్దాను తీసేయండి. పోనీ 25 వచ్చి నేను తినన్నారు అనుకోండి, ఆడి కూడా దోషం ఉందండి. సపోజ్ మీరు అడిగారు సార్ 36కి 50% వస్తుంది, ఓకే అంటున్నారు కదా, నాకు 25 వచ్చి ఆడి కూడా దోషం ఉంది. మీరు అంటే సార్ ఆడి కూడా దోషం అంటే 36లో 8 పోతే
ట్రాన్స్పోర్టేషన్ 8 వేస్తాం. 38 పోయి 28 ఇచ్చారు. ఇంకా ఏదో ఒక ఓటమి చెల్లింది, 100 కోట్ల వర్షం కోరుతున్నాం, 25 వచ్చింది. నేను తీసుకోవడాలి. మీరు అడిగారంటే మీరు చూసుకోండి సార్, నాకు తెలుసు మీకు తెలుసా? లేదు సార్, నాకు మాకు చెప్పారు, వేరే పనులు చెప్పారు, 20 గుణాలు వచ్చింది, నేను ముందుకు వెళ్ళచ్చు. కష్టం అవుతుందండి. అందులో పెళ్లి చేస్తారు. మీరు పొరపాటు అనేది కొంచెం నాన్నతో మాట్లాడారు, సరే షష్టాష్టం కాదు అష్టషష్టం అయిందని అనుకోండి, మీ సైడ్ అట్లా చూస్తారు. అంటే షష్టాష్టకం అంటే 6, 8 నామినేషన్. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి లెక్క. చాలా మంది పిల్లలు నన్ను అడిగారు, అమ్మాయి రాశి నుంచి లెక్క వేస్తారా, అబ్బాయి రాశి నుంచి లెక్క వేస్తారా? అమ్మాయి రాశి నుంచి లెక్క వేస్తారు. ఫస్ట్ అబ్బాయి రాశి నుంచి లెక్క వేస్తారు. నక్షత్రం కూడా షష్టాష్టము అంటే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి లెక్క వేసాము. షష్ఠ 6, అబ్బాయి రాశి నుంచి అమ్మాయి రాశి లెక్క వేసాము. అష్ట 8, షష్ఠ అష్ట 6, 8 4 తీసేయండి. జ్యోతి అంటే వెలుగు, జ్యోతి అంటే దారి చూపించు. జ్యోతిష్యంలో దారి చూసేది మనిషి జీవితాన్ని అంధకారం చేసి చీకటిలోకి నెట్టేది ఎక్కడ చెప్పారు. జ్యోతిష్యం దీన్ని దారి చూపిస్తుంది. షష్టాష్టమం అయితే వద్దన్నారు, కానీ అది శుభ షష్టాష్టమా అశుభ షష్టాష్టమం మీరు చూసారా? శుభం ఎప్పుడు అవుతుంది? సరే, శుభం ఎప్పుడు అవుతుంది, అశుభం ఎప్పుడు అవుతుంది? రాశి అధిపతులు మిత్రులు అయితే శుభం, శుభ షష్టాష్టం. రాశి అధిపతులు శత్రువులు అయితే అశుభ షష్టాష్టం. అయితే పెళ్లి ఆపుకోవాలా? ఒకవేళ రాశి అధిపతులు శత్రువులు అయ్యారు, అశుభ షష్టాష్టం, పెళ్లి ఆపాలి. అది ఒక కారణం. నాకు ఆ చాటులో 10 కారణాలు చూపించగలగాలి. నెగిటివ్, ఓకే, నువ్వు నెగిటివ్ చూపించు, నేను 10+ చూపించాను. టోటల్గా పాజిటివ్ అంటే 9+. ఒక నెగిటివ్ నువ్వు చూపించాను, నేను 10+ చూపించాను. సో ఒక నెగిటివ్ క్యాన్సిల్, 9+ అయింది, చేసుకోవచ్చు. మీకు 2 నెగిటివ్ చూపించారు, నేను 15 పాజిటివ్ చూపించాను. 30+ చేస్తాను. ఎట్లా చేస్తాను? శుక్రుడు బలం, శుక్రుడు బలంగా ఉన్నాడు, గురువుడు బలంగా ఉన్నాడంట, కుజుడు బలంగా ఉన్నాడు, అష్టమ స్థానం, సప్తమ స్థానం, పంచమ స్థానం, లగ్నం, ద్వితీయ స్థానాలన్నీ బాగున్నాయని చెప్తాను. వివాహానికి మీరు ఏం చూస్తారు? మీకు ఇండికేషన్ ఏంటి? ఒక చాట్లో చూడాలి అంటే ఒక బాబు ఒక పాప ఇద్దరు చాట్ నా దగ్గరికి తెచ్చారు. మీరంతా కౌన్సిలింగ్ జ్యోతిషం వద్దు ఎక్కడండి, లేదు సార్ చూడండి. 3 గంటలు తప్పదు ఆ చాట్. 3 అవర్స్ పట్టారు చాట్ చూడండి. 5 నిమిషంలో 100 సంవత్సరాల వాళ్ళ జీవితాన్ని నేను చెప్పలేదు. అది ఇన్జస్టిఫికేషన్ విత్ ద సబ్జెక్ట్కి అన్యాయం చేయడం. ఒక ఇద్దరి జీవితాలు నా చేతులతో నాశనం చేసుకుంటారు. హిందూ సమాజంలో ఉత్పత్తిని, ప్రొడక్టివిటీ లేకుండా చేసిన పాపం వచ్చే జన్మలో నాకు పెళ్ళిళ్ళు కాకుండా నేను తిరుగుతూ ఉంటాను. ఈ జన్మలో నేను పెళ్ళిళ్ళు జరుగుతాను, వచ్చే జన్మలో నాకు కర్మ వెంటాడతాను. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు తెలిసింది ఇదే జ్ఞానం, ఇదే జ్యోతిష్యం. నాకు తెలిసినందుకు కూడా వాళ్ళకి చెడగొడుతున్నాను పెట్టిన కూడా వాళ్ళకి తెలియదేమనిపిస్తుంది. కాబట్టి నేను ఇంతవరకు ముగించి ఈ జ్యోతిష్యం మీద మీకేదన్నా మీరు నా దగ్గర మీరు జ్యోతిష్యం నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కనెక్ట్ అవ్వండి. అలాగే సొసైటీకి సామాజిక సేవ చేయండి. కమర్షియలైజేషన్ కాదు, కమర్షియల్ కోసం కాదు. మీరు ఆన్లైన్లో కనెక్ట్ అవ్వండి. సోమవారం క్లాస్ ఉంటే నా వీడియోస్ ఉంటే లింక్ తీసుకోండి. మీరు అందరూ ఎంత శ్రమ పెడతారో పెట్టండి. ఓకే, నెక్స్ట్ మీరు నన్ను జ్యోతిష్ నెక్స్ట్ ఏంటంటే మనం దీని తర్వాత ఇంకా కాసేపు చూద్దాం, వచ్చే వాళ్ళందరూ పరిచయం స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా జ్యోతిష్యం మీద అవగాహన కావాలి, ఏదైనా ఒక టాపిక్, ఒక డౌట్ అడిగి తర్వాత నెక్స్ట్ మనం పరిచయ వేదిక. ఈ పరిచయ వేదిక మీకు అందరికీ నేను అనుకుంటున్నాను ఉపయోగపడుతుందా? అందరికీ ఏం సార్ ఉపయోగమా లేదా? ఉపయోగం లేదా? ఉపయోగం లాస్ట్లో తెలుస్తుంది సార్, మీటింగ్ అయిపోయినా తెలుస్తుంది సార్. ప్రతి ఆదివారం ఒక జ్యోతిష్య క్లాస్ సాయంత్రం
ప్రతి సోమవారం, ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకి మనకి సండే ఇది మ్యారేజ్ వివాహం ఇక్కడికి ఆఫ్లైన్ ఇచ్చారు. ఎవ్రీ సండే నాకు కలవాలి. తర్వాత మండే టు సాటర్డే ఫోన్స్ మీరు ఏ డేట్లో చేసినా నేను నేను మీకు కాల్ చేసుకుని వస్తాను. మీరు ఏం చేయాలి అంటే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే నేను 12 o'clock నిద్రపోతాను. అందరూ మీరు అందరూ నిద్రపోయి ఉంటారు. నేను 10 గంటలకు పడుకుంటాను. లాస్ట్ కాల్లో మెసేజ్ చేస్తాను 12 గంటలకు. నాకు ఇక్కడ జరుగుతున్న సిస్టంలో జరుగుతున్న ప్రాబ్లం ఏంటి ఏం చూస్తున్నాను అంటే ఒక్కసారి ప్రొఫైల్ ఆ తర్వాత మోనస్ మత కాలం నిద్రపోతాడు. ఎంతమంది నేను ఫోన్ చేయండి పర్సనల్గా ఎవరు సొంత మీటింగ్ పెట్టారు బాగా మీరు ఇంట్రెస్ట్గా ఉండాలి కదా. అప్పటికి నేను కొంతమంది నాకు అంటాను, సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు. ఎవరు చెప్పారు నన్ను డిస్టర్బ్ చేసి? వాస్తవ ఎవరికి ఇది ఇష్టం, కష్టం అనుకోలేదు, అనుకోరు. మీరు ఏ టైంలో కాల్ చేసేది ఆ టైంలో నేను వీలైనంత వరకు కనెక్ట్ అయ్యానా లేదు నేను కాల్ చేసుకోవచ్చు. ఇది నా అష్యూరెన్స్. కాబట్టి మీరు చాలా ఇంట్రెస్ట్గా ఉంటారు మ్యారేజ్. ఇక్కడ మనకి ఏంటంటే ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. నేను చాలామంది అడుగుతారు, సార్ మీ మ్యాచ్ ఇచ్చారు కదా ఫీడ్బ్యాక్ ఎందుకు? ఫీడ్బ్యాక్ ఎందుకు అంటే రెండు సైడ్గా ఏం జరుగుతుంది, ప్రాబ్లం ఏంటి, జ్యోతిష్యం ప్రాబ్లమా, మరి ఎందుకు రాస్తున్నారు? మీ పెళ్లి ఎవరు పెట్టారు? ఎన్ని కారణాలు చెప్పా పెళ్లి పెట్టారు? ఒక కారణం కానీ నేను చెప్పాను కదా, ఒక కారణం దానివల్ల ఏమవుతుంది. చాలామంది అడుగుతారు. మొన్న కారణం ఫోన్ చేసి, సార్ మా అబ్బాయికి పెళ్లి చేయాలి, పరిచయం పెట్టాను. ఓకే అమ్మా, నేను జనరల్గా ఏది తెలియనట్టు అడుగుతాను. మా డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అంటారు? నాకు తెలుసు సార్ జ్యోతిష్యం సార్ 93 అంటారు. మా ఇదిపోయింది మ్యారేజ్ చేయడం ఆ మీద స్టోరీ చెప్తారు. నేను మా వాస్తవం చెప్పు జ్యోతిష్యమా అంటే అవును సార్. ఎన్ని మ్యాచ్లు చేయగొట్టుకున్నారు? దాదాపు ఒక 8 మ్యాచ్లు ఇంటికెళ్ళి చూపించారు తెలుసు. మరి ఇంకెవరన్నా పిల్లలు ఉన్నారా? అమ్మాయి ఉందండి. అమ్మాయి పెద్దదా చిన్నదా? పెద్దది. వయసు ఎంత? 1988. అబ్బాయి 1988 అమ్మాయి పెళ్లి చేయలేదు. అమ్మాయి చేసుకోని అంటున్నాడు. ఎందుకు? ఈ జ్యోతిష్యం చూసి ఆ పెళ్లి ఆఫీస్ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది. నేను తెలుసుకున్నాను. సో ఆమెకు నేను ఏం చెప్పాను అంటే ఎందుకమ్మా నీకు జాతకం పిచ్చింది, ఏ విధంగా జరిగితే వివాహం చేస్తే ఏమన్నా అవుతాము, ఏమన్నా డైవర్స్. మీ నాన్న 30 years బ్యాక్ ఇదే ఆలోచించి నీకు పెళ్లి చేయకపోతే మీ నాన్న కూడా ఇదే ఆలోచించాలి కదా. ఆయన డ్యూటీ చేసి మీ డ్యూటీలో ఫెయిల్ అయ్యింది. వాసు గారు ఆమె పోతే చచ్చిపోతారు. నేను ఆమె కూడా చచ్చిపోతారు కదా. మరి ఎవరు పోవచ్చు? ఎవరు అంటారమ్మా? బస్సు మీద చచ్చిపోతారు, ఏమి చచ్చిపోతారు. ఈ చచ్చి ఎవరు చావకుండా ఉంటారు? జనన మరణాలు మీ చేతులు ఉన్నాయా? ఇదే మీకు శాసిస్తారా? తప్పమ్మా, తప్పదు. ఈ డ్యూటీలు చేయి. నీవు విశ్వ ప్రయత్నం చేయి. ఆ బిడ్డకు పెళ్ళి నేను చెప్పాను. మీ 88 అమ్మాయి మన పెళ్ళి చేస్తాం. ప్రసాద్ పంపించలేదు. సో ప్రతి తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసుకోవడంలో నేను అడిగేది ఫస్ట్ మా డేట్ ఆఫ్ బర్త్. ఎందుకు మ్యారేజ్ డిలే? చాలా మంది తల్లిదండ్రులు నా దగ్గర వాస్తవం దాచేస్తారు. లొకేషన్ చెప్పండి, మ్యాచ్ తీసుకుంటారు. నాకు ఎప్పుడు తెలిసింది ఈ మ్యారేజ్ ఆమె జ్యోతిష్యం పిచ్చి ఉందండి. అదర్ పార్టీ వాళ్ళు సార్ ఆమె జాతకాలు పిచ్చింది. సో ఈ జాతకాలు అనేది మీరు కానీ పట్టుకొని తిరిగారు అంటే చాలా కష్టం. ఇది నేను కావాలంటే ఇంతకెందుకు నేను మన సండే మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. వాటిల్లో నేను రికార్డింగ్స్ అవుతా ఉంటాయి. ఆ రికార్డింగ్స్లో నేను చెప్తుంటాను, వాసు యాదవ్ మీరు నా నంబర్ 9110398655లో మీ పేరు ఎవరన్నా చెడగొట్టే నాకు ఫోన్ చేయండి. నేను మనం అందరు సార్ ఒక కారణం చదివించాలి. ఫస్ట్ జ్యోతిష్యం అవసరం లేదు. మనం మ్యారేజ్ చేసుకోవాలి అంటే జ్యోతిష్యం పట్టుకుంటే పెళ్ళి లేదు సార్. చూస్తున్నాము, మాకు కొంచెం